క్రైస్తవ్యంలో కులం అనేది లేదు. అదే కదా వాళ్ళు చెప్తున్న విషయం. క్రైస్తవ్యంలో మారిన వారికి కులం అనేది లేదు. క్రైస్తవులకు ఉన్నది ఒకటే కులం. ఏ కులం? క్రైస్తవ కులం. మనకున్నది ఒకటే కులం. ఏ కులం అండి? మీరు పలానా కులం నుంచి మారారు కాదు, క్రైస్తవ కులంలోనికి వచ్చాం మనం ఈరోజు. గర్వంగా చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పునిచ్చేసింది. ఏమని తీర్పునిచ్చిందంటే క్రైస్తవ్యంలో కులం అనేది లేదు, మతం అనేది లేదు, విభేదాలు అనేది లేదు. క్రైస్తవ్యంలో మారిన వాళ్ళందరూ సమానమే, సమాన హక్కు చట్టాలు. ఎవరైనప్పటికీ క్రైస్తవ్యంలోనికి వచ్చావు అంటే మనందరము క్రైస్తవ కులంలోకి మారిపోయినట్టు. మనకందరికీ ఒకటే గోత్రం, క్రైస్తవ గోత్రం. మనందరి దేవుడు ఎవరు అని అంటే మనం నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు. ఆయన చెప్తున్న విషయం ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలందరికీ, ఆయన రూపంలో మారిన వాళ్ళందరూ సమానమని చెప్తున్నాడు. మనం ఎన్ని డబ్బులు సంపాదించుకున్నాం, మనం నెలకి 1,00,000 రూపాయలు సంపాదించాలి, లేకపోతే నెలకి కొన్ని వందలు సంపాదించాలి, ఎన్ని సంపాదించినా ప్రభువు దగ్గరికి మనం వచ్చామంటే మనందరం సమానమే. ఈరోజు మాకు 2 అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయండి, మాకు 2 కార్లు ఉన్నాయి, మాకు ఏమీ లేవు అని అంటే ప్రభువులోకి వచ్చావు, నువ్వు సమానమే. ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన తీర్పు, క్రైస్తవ్యంలో మారిన వారు సమాన హక్కులు పొందుకుంటారు. సమానంగానే వారందరూ సమానమే. ఎవరైనప్పటికీ వారందరూ సమానమే. అంత్యకాల దినాలు వచ్చినప్పుడు అన్యజనులే వారి నోటంట దేవుణ్ణి ఒప్పుకుంటారని లేఖనాలు సెలవిచ్చిన రీతిగా గవర్నమెంట్లు సైతం ఒప్పుకుంటున్నాయండి. ఈరోజు గవర్నమెంట్లు సైతం ఒప్పుకుంటున్నాయి, అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు.